నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ న్యూస్. ఇవాళ వీడియో వచ్చేసారు కదా టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళు చెప్పడం మోటరోలా వాళ్ళు G57 పవర్ స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే పెద్ద బ్యాటరీతో పాటు కూడా వస్తుంది, 15,000 లోపల మంచి ఫీచర్స్తో పాటు కూడా వచ్చింది. డెడికేట్ వీడియో ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ 16 ప్రోకి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అండ్ కలర్ వేరియంట్స్ అయితే బయటపడ్డాయి. స్పెసిఫికేషన్ మెయిన్ చూసుకుంటే 200 మెగాపిక్సెల్ కెమెరా, 7000 mAh బ్యాటరీ, 6.7 ఇంచెస్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుందని అయితే అన్నారు. ఇక్కడ కలర్స్ గురించి చూసుకుంటే గ్రే, గోల్డ్, పర్పుల్ షేడ్ కలర్స్లో కూడా వస్తుందని అయితే మెన్షన్ అయితే చేసిరన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే iOS నుంచి అన్నమాట. సో iOS 27కి సంబంధించిన మంచి అప్డేట్స్ ఏమి వచ్చినాయంటే ఇక్కడ పెద్ద చేంజెస్ ఏవైతే ఉన్నాయో లాంగ్ రన్నింగ్ ఏమంటారు ఓల్డ్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చేంజెస్ చేసిన iOS 27లో. iOS 26 కంటే 27 ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజ్డ్ ఉందనేసి అయితే అంటారు. అండ్ ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే గిట్లా చెప్తాను. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది త్వరలో రాబోతుంది అనేసి అయితే మెన్షన్ అయితే చేసినాం. WWDC నెక్స్ట్ జూన్లో వస్తుంది కదా, దాంట్లో iOS 27 వచ్చే అవకాశం కింద మెన్షన్ అయితే చేసారు. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే వాట్సాప్ నుంచి అన్నమాట. సో వాట్సాప్ వాళ్ళైతే కొత్తగా టెస్టింగ్ ఏమైతే చేస్తున్నారంటే మాత్రమే గ్రూప్ మెంబర్ ట్యాగ్స్ అనమాట ఫీచర్స్ ఏవైతే ఆండ్రాయిడ్కి తీసుకొస్తున్నారనేసి అయితే కొంతమంది బయట పెట్టారు. ఇక్కడ వీళ్ళు టెస్టింగ్ చేసిన దాని ప్రకారం చూసుకుంటే ఆండ్రాయిడ్ వర్జన్లో 2.25.17.42 వర్జన్లో అయితే టెస్టింగ్ చేస్తారు బీటా టెస్టర్స్ అనేసి అయితే. లైక్ ట్యాగ్స్ ఎట్లా ఇస్తారంటే ట్యాగ్ ఎలాంటి ట్యాగ్స్ ఇవ్వచ్చు అంటే లైక్ మోడరేటర్, కోచ్, ప్రాజెక్ట్ మేనేజర్ అట్లాంటి ట్యాగ్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే అనేసి అయితే ఇక్కడ బయటపడ్డది. సో అఫీషియల్గా వచ్చినాక మాత్రం ఇంకొక అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఇంకో సాఫ్ట్వేర్ సంబంధించి చూసుకుంటే మాత్రమే ప్రోటాన్ మెయిల్ నుంచి అన్నమాట. సో ప్రోటాన్ మెయిల్కి సంబంధించి చూసుకుంటే మొబైల్ యాప్లో ఆటో జంప్ ఫీచర్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మెసేజ్కి జంప్ చేసుకోవడానికి స్వైప్ చేసుకోవచ్చు అన్నమాట. నావిగేషన్స్ ఆన్ బోత్ సైడ్స్ అన్నమాట. iOS కానీ ఆండ్రాయిడ్ డివైజెస్కి స్వైప్ చేసుకోవచ్చు నావిగేషన్స్కి. అండ్ ఇక్కడ ఎవ్రీడీ ఏమి ఇచ్చారంటే మాత్రమే బ్లాక్ సెండర్ అండ్ కన్వర్ట్ ఇన్లైన్ ఇమేజెస్ టు అటాచ్మెంట్స్ అనేసి అయితే కొన్ని ఫీచర్స్ తీసుకొచ్చారు. సో ప్రోటాన్ మెయిల్ ఎవరైనా యూజ్ చేస్తుంటే ఇట్లా ఒక అప్డేట్ మంచిగా ఉంది. నెక్స్ట్ వస్తే సిగ్నల్ నుంచి అన్నమాట. సో సిగ్నల్ నుంచి కూడా ఒక మంచి అప్డేట్ ఏమొచ్చిందంటే మెసేజెస్ పిన్ చేసుకోవచ్చు అనేసి తీసుకొచ్చారు. చాట్లో ఏమైనా మెసేజెస్ ఉంటాయి కదా, దాంట్లో మీరు పిన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది అన్నిటికి వస్తుంది. లైక్ ఆండ్రాయిడ్, iOS అండ్ డెస్క్టాప్స్ కూడా పిన్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఒకవేళ అయితే మీరు యూజ్ చేసే ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో డెల్ నుంచి అనమాట. సో డెల్ ప్రోమాక్స్ 18+ ల్యాప్టాప్లో ఇది 256 GB ర్యామ్ ఉంది భయ్. అది CAM2 ర్యామ్ అనమాట. లాస్ట్ టైం చెప్పినా కదా, నార్మల్గా ఇది మదర్ బోర్డు ఉంటుంది, ర్యామ్స్ ఇట్లా వర్టికల్ పెడతాం, కానీ ఏంటంటే CAM2లో ఇట్లా డైరెక్ట్ పెట్టేస్తారనమాట. దీన్ని CAM2 ర్యామ్స్ అంటారు. ఫ్లాట్గా అటాచ్ అయిపోతే దానికి స్క్రూస్ పెడతారనమాట. దగ్గరగా 3 స్క్రూస్ ఉంటాయి, కొన్నిటికి 2 స్క్రూస్ ఉంటాయి. సో మాడ్యూల్ మట్టి ఉంటుంది. సో ఇది స్పాట్ అయింది. 250 GB ర్యామ్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే ఈ ల్యాప్టాప్లో స్పాట్ అయింది. సో ఈ ల్యాప్టాప్ మేబీ నెక్స్ట్ ఇయర్ లోపల వచ్చేస్తుండొచ్చు. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం ఏదైతే పండుగ చేసుకుంటారు యానిమే ఫ్యాన్స్ ఏంటంటే సోలో లెవెలింగ్ అరైజ్ ఓవర్ డ్రైవ్ అనే గేమ్ అయితే మనకు అవైలబుల్ ఉందన్నమాట. ప్రైస్ చూసుకుంటే మాత్రమే 2,500 రూపాయలు ఉంది. గేమ్ ఇవాళ లాంచ్ అయిపోయింది. అండ్ ఆల్సో పండుగ చేసుకోవాల్సింది ఏంటంటే గేమ్కి డెమో వర్షన్ కూడా అవైలబుల్ ఉంది. సో ఎవరైతే గేమ్ పర్చేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారో డెమో వర్షన్ ఆడేస్తే కొంచెం తృప్తనే చేసుకోవచ్చు. సో అనమాట కొంచెం ట్రై అయితే చేయండి. గేమ్ బాగానే ఉంది అన్నమాట. గేమ్ ప్లే ప్రకారం కూడా చూసుకుంటే కొంచెం లేటెస్ట్ హార్డ్వేర్ అయితే కావాల్సి వస్తుంది. అంతే తప్పించి మిగతా గేమ్ కూడా బాగానే ఉంది. అండ్ ఇవి ఇవ్వాలన్నా టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ పై నచ్చి మంచి తెలిసి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.